నేత సుజాత గారికి, అలాగే న్యాయవాది ఉప్పాల సుబ్బారావు గారికి నమస్కారాలు. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీలో రాజారెడ్డి కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు 3 తరాలు ఆస్తులు, పద్దులు, లెక్కలు చూసిన ఆడిటర్. ఆయనకి తెలియని రహస్యం అంటూ ఉండదు. అన్ని అరాచకాలకి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యవహారం చేసినాడు. కుట్రలు ఎలా చేయాలి, అలాగే ఎత్తుగడ ఎలా వేయాలి, లాబింగ్, ఢిల్లీలో లాబింగ్ ఎలా చేయాలి, ఏ పార్టీ మీద ఎటువంటి ట్వీట్ చేయాలని పైన ఈయనకు ఒక అందమైన పేరు కూడా ఉంది. నవీన్ గారు ట్విట్టర్ పిట్ట ఈరోజు ఎగిరిపోయింది. ఎవరెవరినో ఈరోజు ఎన్నెన్నో రకాలుగా ట్విట్టర్లో ఆయన కామెంట్ చేశాడు. అవన్నీ కూడా ఈరోజు అటువంటి ట్విట్టర్ పిట్ట ఎగిరిపోవడంతో జవసత్యాలు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇది షాకింగ్ న్యూస్ అంటారా, లేదంటే మరొక ప్రమాదంలో వైఎస్ఆర్ పార్టీ పడిందంటారా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మూసేయబోతున్నారా అనే ప్రశ్నలకి కార్యకర్తలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, మీరు గమనించండి, కేసీఆర్ నాని, ఆలీ, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి శ్రీరెడ్డి, అయోధ్యరామరెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, ఈ ఇంతకుముందు మన ఆనవ గారు కానీ, కోటమిరెడ్డి గారు కానీ, బాలినేని గారు కానీ, మోపిదేవి గారు కానీ, హేమాహేమిలు వీళ్ళందరూ 3-4 ప్రాజెక్టుల కింద డివైడ్ చేసి 9 సామ్రాజ్యాలు నిర్మించి ఒక్కొక్క రంగానికి ఒక సామంతరాజులు పెట్టినప్పుడు ఉత్తరాంధ్ర సామంతరాజుగా వైఎస్ఆర్ రెడ్డి గారు పెట్టారు. ఆయన అనుబంధాల సంస్థను తీసేయటం, ఆ తర్వాత ఆయన సోషల్ మీడియా నుంచి ఆయన బాధ్యత తప్పించడం, ఇవన్నీ చూస్తే సజ్జల వర్సెస్ జగన్ వర్సెస్ సాయిరెడ్డి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది సార్. ఇది యుద్ధం ఎలా జరిగింది? మ్యాన్ హ్యాండింగ్ చేశారా, లేదంటే వాద ప్రతివాదాలు జరిగాయా? ఈ మనీ ల్యాండింగ్ కేసులో నెంబర్ 2 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కేసులో విజయసాయి రెడ్డి ఎటువంటి బాధలు వెళ్ళిపోతాడు, కుంపదీసి అప్రూవల్ గా మారిపోతాడా, అనేక విషయాల పైన అనుమానాలు. కానీ మరి ఆయన ఒక మాట అన్నారు, అప్రూవర్ గా మారే విషయాన్ని నాకు ఎప్పుడూ అడిగారు, నేను అటువంటి చేసే ఉద్దేశం లేదు, వెళ్ళనంటూ మాట్లాడారు కదా. ఇప్పుడు ఎందుకు నేను అమనాల్సి వచ్చిందంటే, 100 ఎలుకలు తినిన పిల్లి తీర్థయాత్రలకు పోతాందంట. గత 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా, అంటే మొత్తం ఈ రాజకీయ చరిత్ర 9 ఏళ్ళైనా ఆయన గత చరిత్ర నుంచి కూడా ఉన్నాడు. మొత్తం కుప్పలేసి శుభ్రంగా మేసేసి, ఇప్పుడు నాకేం తెలీదు, నేను కాశీకి వెళ్ళి తపస్సు చేసుకుని, గోసులో పాపం పెట్టుకుని కాశీకి వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే జనం నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక బలమైన కుట్రపూరితమైన చర్యగా ఈరోజు వాళ్ళు భయపడుతున్నారు. 2, విజయసాయి రెడ్డితో పాటు గతంలో ఒక కుట్ర జరిగింది. ఈయన కేసులు, ఈ గొడవలు నాకు ఎందుకు లేని చెప్పి ఒక 5-6 మంది ఎంపీలు తీసుకొని అమిత్ షా గారిని, మోడీ గారిని కలిసి పార్టీని చేల్చాలనే ప్రయత్నం జరిగింది ఢిల్లీలో. ఇవన్నీ జగన్మోహన్ గారి మనసులో పడింది. అలాగే ఇంకో సంచలనం కూడా ఉంది. ఎప్పుడు ఈయన లండన్ పైన ఏదో సంచలనం జరుగుతాడు ఆంధ్ర రాష్ట్రంలో. గతంలో గొడవలు జరిగింది కానీ, అలాగే రీసెంట్ ఇష్యూ కానీ, ఇంతకుముందు జరిగిన సంఘటన బాబు గారి నరసింహ కానీ, ఈయన ఎప్పుడు విదేశాల్లో పోయినప్పుడు సంచలనం చేస్తారు. సో విజయసాయి రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయటం వెనకన వైఎస్ఆర్సీపీ మనుగడ, గమనం, ఆగమనం అన్ని కూడా ఆగిపోయే పరిస్థితి వస్తా ఉంది. పార్టీ నడిపించేవాడు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఇంకో విషయం మీరే ప్రస్తావించారు, తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇంకా నెంబర్ 1 నెంబర్ 2 ఉన్న బాబు వాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, ఈరోజు పెద్దిరెడ్డి గారు కానీ, చెవిరెడ్డి గారిని ఎవరు వారికి దాన్ని చూసేసుకున్నారు. మీకు ఇంకో పెద్ద అరెస్ట్లో 2 జరగబోతుంది తొందరలో. సో వీటన్నిటిని రిలీఫ్ కావడం కోసం ఈయనని ముందే హ్యాండ్స్ అప్ చేసేస్తున్నాడా అనే రహస్య ఒప్పందాలు ఏమైనా ఉన్నాడా? లాబింగ్ చేయటం నెంబర్ 1 అండి ఆయన ఢిల్లీలో. ఇవన్నీ కూడా వెనకాల చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కానీ రుచి మరిగిన పులి నేను అడవిలో కూర్చొని ప్రశాంతంగా జపం చేసుకుంటానంటే నమ్మే పరిస్థితులు లేరు. దీని వెనక ఏదో కుట్ర తాగి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చేస్తున్నారా అనే ప్రశ్న పైన మన విలేకరులు చాలా కుచ్చి ప్రశ్నలు వేసిన వివేకానంద రెడ్డి హత్య విషయం పైన కానీ, కాకినాడ పోర్టు విషయం కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చాలా అందంగా స్కిప్ అయిపోతున్నాడు. నేను ఎవరినో అడిగాను, సార్ నాకు తెలియదు, నవీన్ గారిని ఫోన్ చేశాను, నవీన్ గారు మాట్లాడలా, పక్కనే కూడా మాట్లాడు. అలాగే కాకినాడ పోర్టు సంబంధించి కేవీ రావుకి నాకు సంబంధంలే, విక్రాంత్ రెడ్డి సంబంధం చేసుకున్నాడు, ఆయన ఎవరు నాకు తెలియదు అంటే చాలా పాలిష్గా తప్పించుకుంటున్నాడు. సో అలాగే ఇంకో మాట కూడా మా టీవీకి, ఆంధ్రజ్యోతికి, అలాగే ఈటీవీకి, ఈనాడు పేపర్లకి ఆయన ఏదో పెద్ద ప్రేమ వాళ్ళకి పోసినట్టు కృతజ్ఞతలు చేశాడు. నాకు అర్థం కాల, ఈ మోడీ గారికి, అమిత్ షా గారికి ఏం సంబంధం నేను కృతజ్ఞతలు చేయడానికి? చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ, రాజ్యసభ మెంబర్గా అధికారులు ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ. ఇది వదిలేసి పవన్ కళ్యాణ్ నా మిత్రుడు, చంద్రబాబు గారు నా విరోధం లేదు, సంబంధం విషయం ప్రస్తావించిన అర్థం కాదు. అంటే
ఒక అంటే గందరగోళం ఏంటి ఇప్పుడు అయ్యే situation లో అంటే